ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పుష్ప అయితే గ్యాస్ బండని మార్చేసి ఫుల్ బండని తీసుకుని వెళ్ళిపోయి ఖాళీ బండని అయితే గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టేస్తుంది. ఇంతలో అక్కడ గంగ అయితే వంట చేయడానికి కిచెన్లోనికి వస్తుంది. ఇక గ్యాస్ ఆన్ చేయగానే ఎప్పటికీ గ్యాస్ రాకపోవడంతో తనైతే ఆ గ్యాస్ స్టవ్ని నుండి బండను విడదీసి బండని తీసుకుని వచ్చి, ఏమండి గ్యాస్ బండ అయిపోయినట్టుగా ఉంది, కొంచెం తీసుకుని రండి అని చెప్పి గంగ అయితే గంగాధర్కి ఇస్తూ ఉంటుంది. అది విని ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడ అలా నిలబడి ఉంటారు. ఇంతలో అక్కడికి చెంగయ్య వచ్చి, ఏంటి దేవమ్మ ఇది, గ్యాస్ బండ కొని 4 రోజులు కూడా కాలేదు, అలాంటిది ఎలా అయిపోయింది, నాకు అర్థం కావట్లేదు, వీరు చేసిన వంటలేంటి, వీరు చేసిన పనులు ఏంటి, 4 రోజులు గ్యాస్ బండ రాకపోవడం ఏంటి, మనం తెచ్చి కనీసం 4 రోజులు అవ్వటం లేదు, మీరైనా ఒక్కసారి ఆలోచించండి, గ్యాస్ అప్పుడే పూర్తయిపోవడం ఏంటి, మీరు ఏం పని చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదని చెప్పి చెంగయ్య అయితే గంగని ఇంట్లో వాళ్ళందరి ముందు అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న పుష్ప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక చెంగయ్య మాత్రం, ఏంటి నేను మిమ్మల్ని అడుగుతున్నది సమాధానం చెప్పండి, గ్యాస్ బండ విడిపించి నిండారం 4 రోజులు కాలేదు, అప్పుడే ఇది అయిపోవడం ఏంటి, నాకు అర్థం కావటం లేదు, చెప్పండి మీరే అని చెప్పి చెంగయ్య అయితే కోడళ్ళ ముగ్గురిని కూడా నిలదీసి అడుగుతూ ఉంటాడు. అది విని పుష్ప అయితే చాలా సంతోషిస్తూ, నాకు కావాల్సింది కూడా ఇదే, తగువులే అని చెప్పి అనుకుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.